శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ నీటి మీది రాతలు. రచన పసుపులేటి తాతారావు గారు. గలం జయశ్రీ. ఈ కథ 2010లో నవ్య వారపత్రికలో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, చేయగలిగిందే చెప్పు, చెప్పిందే చేసి చూపించు. ఎంత ఉద్వేగం కలిగించే మాట అది. ఆ అంకుల్ ఎప్పుడూ అన్నీ అలాంటి మాటలే చెబుతూ ఉండేవారు. అందుకే ఆయనంటే ఎక్కడ లేని అభిమానం నాకు. ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలని ఉండేది. వినే కొద్దీ ఆయన మాటలు నన్ను హిప్నటైజ్ చేస్తున్నట్టుండేవి. అందుకే ముంబైలో ఉన్నన్నాళ్ళు వారంలో 2 రోజులైనా కాలేజీ విడిచిపెట్టాక వాళ్ళింటికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని 4 మంచి మాటల్ని చెవిన వేసుకొని వస్తుండేదాన్ని. ప్రేమ వివాహం కాకపోయినా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడని తెలిసినప్పుడే ఆయన మీద సదభిప్రాయం ఏర్పడిపోయింది. ఆంటీ కూడా నన్ను ఆదరంగానే చూసేది. ఇంటికి వెళ్ళినప్పుడల్లా టీ కలిపిచ్చేది. అంకుల్ లాంటి వ్యక్తిని హస్బెండ్గా పొందినందుకు మీరు భలే లక్కీ ఆంటీ అని నేనంటే ఆమె నవ్వేసేది. ఏం, నెలకి 25,000 సంపాదించే ఉద్యోగస్తురాలు భార్యగా దొరకడం ఆయన అదృష్టం కాదా అని ఉడికిస్తున్నట్టు మాట్లాడేది. ఇద్దరికిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండేవాళ్ళు. వాళ్ళింకా ముంబైలోనే ఉంటున్నారు. బహుశా అక్కడే సెటిల్ అవుతారేమో. డాడీ ఉద్యోగ బదిలీ రీత్యా నేను ఆంధ్రప్రదేశ్లోని ఓ మారుమూల పల్లెటూరికి వచ్చి పడ్డాను. ముంబై లాంటి నగరాల్లో కొన్నాళ్ళు గడిపి వచ్చిన వాళ్ళకి నిజం చెప్పాలంటే ఇలాంటి పల్లెటూర్లలో సమయం గడవదు. ఎక్కడికి వెళ్ళటానికే ఉండదు, ఏ ఎంజాయ్మెంటూ ఉండదు. సెల్ ఫోన్ మోగింది. ఉదయం నుంచి ప్రతి 5 నిమిషాలకొకసారి మోగుతూనే ఉంది. ఈరోజు నా బర్త్డే కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఫ్రెండ్స్ ఫోన్ చేసి విషెస్ చెబుతున్నారు. అదే ముంబైలో అయితే ఈ పాటికి ఫ్రెండ్స్ అంతా ఇంటికే వచ్చి ఏ రెస్టారెంట్కో పార్టీకో తీసుకుపోయి ఉండేవాళ్ళు. ఇక్కడ కాబట్టి ఫోన్లలో మాట్లాడి సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అయినా ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది అది కాదు. పోయిన సంవత్సరం ఇదే రోజు అంకుల్ ఇంటికి వెళ్ళి, ఈరోజు నా బర్త్డే అంకుల్, స్వీట్ తీసుకోండి అన్నప్పుడు ఆయన అన్న మాటే ఇంకా నా చెవుల్లో మారుమోగుతోంది. స్వీట్ పంచడం, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పించుకోవడం మాత్రమే కాదు బేబీ పుట్టినరోజుకి అర్థం. పుట్టినందుకు జన్మ సార్థకమయ్యేలా కనీసం ఒక్కరోజైనా ఏం మంచి పని చేశామని మన అంతరాత్మని ప్రశ్నించుకోవాలి. అప్పుడే పుట్టినరోజు ఒక నిజమైన పండుగ అవుతుంది. ఎంతో ఉత్తేజాన్ని కలిగించిందా మాట. ఫ్లాట్ అయిపోయాను. ఇంతవరకు బర్త్డే అని చెప్పినప్పుడు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పిన వాళ్లే తెలుసు, కానీ ఇలా ఈ రేంజ్లో హితబోధ చేసిన వాళ్ళెవరూ తగల్లేదు. ఆ రోజు నుంచి ఆ మాటే నా మనస్సులో స్థిరపడిపోయింది. దాని గురించే ఆలోచించడం మొదలుపెట్టాను. 2 రోజుల తర్వాత వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, అంకుల్, మీరు చెప్పిన మాట నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఇక నుంచి ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక మంచి పని చేయాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. గుడ్, చాలా మంచి డెసిషన్. కాకపోతే ఇలాంటి మంచి నిర్ణయాలు ఆవేశంలో తీసుకుంటాం, ఆచరణలో పెట్టేటప్పుడు చల్లబడిపోతుంటాం. నువ్వలా కాకూడదని నా ఆకాంక్ష అన్నారు. అలాగే అంకుల్. అయితే మీ పుట్టినరోజు నాడు మీరేమేం చేస్తుంటారో తెలుసుకోవాలనుంది. అభ్యంతరం లేకపోతే చెబుతారా అని అడిగాను. ఊహించని ఆ ప్రశ్నకు ఆయన గతుక్కుమని ఆ తర్వాత బిగ్గరగా నవ్వేశారు. గడుసుదానివే అన్నారు. నిజం చెప్పాలంటే నేనింతవరకు ఏ మంచి పని చేయలేదు అన్నారు కాసేపు ఆలోచించి. నేను షాక్ అయ్యాను. లేదా, అదేమిటి అన్నాను నమ్మకం కలగనట్టు. అందుకేగా నేనే సంవత్సరమో పుట్టినరోజు జరుపుకోనిది అన్నారు గలగలా నవ్వేస్తూ. అవును, ఆయనన్నది నిజమే. ఏదైనా మంచి పని చేయడమే పుట్టినరోజు పండగకి సార్థకత అని చెప్పారు. కానీ ప్రతి మనిషి ప్రతి పుట్టినరోజు నాడు ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పలేదు. తానిలా చేస్తున్నానని అసలే చెప్పలేదు. ఏది ఏమైనా నేను నా నిర్ణయాన్ని మాత్రం మార్చుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆ భావం నాకు బాగా నచ్చింది కాబట్టి. దాని గురించే నేనిప్పుడు ఆలోచిస్తున్నది. ఏం చేస్తే బావుంటుందా అని. అప్పుడు స్ఫురించింది చిన్న ఆలోచన. చాలా చిన్నదే కావచ్చు. ప్రారంభం ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుందిగా. ఆకాశాన్నంటే మర్రి చెట్టు కూడా చిన్న విత్తనం నుంచే కదా మొలకెత్తేది.
ఆ మాట కూడా ఏదో సందర్భంలో ఆ అంకులే చెప్పారు. ఎల్లో పేజెస్ పుస్తకం తీసి వెతికాను. కొన్ని పేజీలు తిరిగేశాక నాకు కావాల్సింది కనిపించింది. వానప్రస్థ ఓల్డేజ్ హోమ్. ఏదో సామాజిక సేవా సంస్థ చేత నిర్వహించబడుతున్న వృద్ధాశ్రమం. డాడీని అడిగి కార్ తీసుకొని బయలుదేరాను. బజారులోకి వెళ్ళి 2 బుట్టల నిండా యాపిల్స్, బత్తాయిలు, కమలాలు ప్యాక్ చేయించి కారులో పెట్టుకున్నాను. అక్కడి నుండి సరాసరి పుస్తక ప్రదర్శనశాలకు వెళ్ళి పురాణ కథలు, భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కొన్ని తీసుకొని కారులో పెట్టుకున్నాను. తర్వాత కార్ని పాతపట్నంలో ఉన్న వృద్ధాశ్రమం దగ్గరికి తీసుకెళ్లాను. కార్ దిగి లోపలికి వెళ్ళబోతుంటే చాలా సంతృప్తిగా అనిపించింది. ఒక మంచి పని చేస్తున్నానన్న సంతృప్తిలో ఇంతటి ఆనందముందా అని ఆశ్చర్యపోయాను. బాయ్ ఫ్రెండ్స్తో కలిసి ఎన్ని డిస్కోథెక్లకు వెళితే ఇలాంటి సంతృప్తి కలుగుతోంది? ఇంత మంచి ఆలోచనకి బీజం వేసిన ముంబై అంకుల్కి మనస్సులో మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఏమ్మా, బావున్నావా? ఎంతో ఆప్యాయంగా గేటు దగ్గరే వినిపించిన ఆ పిలుపుకి ఉలిక్కిపడ్డాను. ఇక్కడ నన్ను పలకరించేదెవరా అని ఆశ్చర్యంగా చూశాను. ఎవరో పరిచయం లేని స్త్రీ నిండుగా తయారై ఎక్కడికో బయలుదేరుతున్న దానిలా నిలబడి ఉంది. వయసు 60 వరకు ఉండొచ్చు, కాని ఆరోగ్యంగా ఉంది. పెదాల మీద చెరగని చిరునవ్వు. ఆమె పక్కనే నేలమీద చిన్న సూట్ కేస్ ఉంది. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. చూడ్డానికి సాక్షాత్తు పరమేశ్వరీదేవిలా ఉందంటే అతిశయోక్తి కాదేమో. నేను కాస్త తడబడి బాగానే ఉన్నానమ్మా, ఇంతకీ మీరు అంటూ అర్థోక్తిలో ఆగిపోయాను. నన్ను బాగా తెలిసినట్టు పలకరించిన వ్యక్తిని మీరెవరు అని అడగడానికి నోరు రాలేదు. మరి నేనీ వృద్ధాశ్రమంలో ఉంటున్నానమ్మా ఇన్నాళ్ళు. ఈరోజు మా అబ్బాయి వచ్చి నన్ను తీసుకువెళ్తానన్నాడు, అందుకే ఎదురుచూస్తున్నాను అన్నది కళ్ళల్లో కాంతి నింపుకుంటూ. అప్పుడు అర్థమైంది నాకు, మనసులో పెళ్ళిబిక్కే ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకుంటే తప్ప తనివి తీరదు. అందుకే నేనెవరో తెలియకపోయినా చెప్పకుండా ఉండలేకపోయిందా శుభవార్తని. నాకు చాలా సంతోషం వేసింది. లోపలికి ప్రవేశిస్తూనే ఎంత మంచి శకునం! బిక్కుబిక్కుమంటూ ఎవరూ లేని దానిలా వృద్ధాశ్రమంలో బతుకు వెళ్ళబుచ్చే ఒక అమ్మని ఆమె కొడుకు వచ్చి తీసుకెళ్తూ ఉండడం ఎంత మధురమైన సంఘటన! అలాంటి అద్భుత గడియల్లో నేను ఆశ్రమంలోకి ప్రవేశించడం నా అదృష్టంగానే భావించాను. ఇక నా పుట్టినరోజు వేడుక సార్థకమైనట్టే కదా. కార్లో ఉన్న బుట్టల్లోంచి 2 యాపిల్స్, బత్తాయిలు తీసి, చాలా సంతోషమమ్మా, మంచి వార్త వింటున్నాను. మీ అబ్బాయికి నా అభినందనలు తెలియజేయండి అన్నాను పళ్ళు ఆమె చేతిలో పెడుతూ. ఆమె మురిపంగా తీసుకొని దాచుకుంది వాటిని. నేను లోపలికి వెళ్ళి మేనేజర్ని కలిసి, ఈరోజు నా పుట్టినరోజండి, ఏదో నా తృప్తి కోసం ఇక్కడ వాళ్ళందరికీ ఈ సందర్భంగా పళ్ళు పంచుతామనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే అన్నాను. దానికతను, అయ్యో దానిదేముందమ్మా, అలాగే పంచండి అంటూ పని మనిషిని పిలిచి పళ్ళ బుట్టలు లోపలికి తీసుకువచ్చే పని పురమాయించారు. ఇక్కడుంటున్న వాళ్ళందర్నీ ఒకే చేటికి చేర్చగలరా? వాళ్ళతో కాసేపు గడిపి పళ్ళు పంచి అప్పుడు వెళ్ళిపోతాను అన్నాను. అలాగేనమ్మా, తప్పకుండా అంటూ అతను ఆ ఏర్పాట్లలో మునిగిపోయాడు. కాసేపటికి ఆశ్రమంలోని వృద్ధులంతా హాల్లో సమావేశమయ్యారు. అప్పుడప్పుడు అలా జరుగుతూనే ఉంటుందట అక్కడ. వాళ్ళు వీళ్ళు వచ్చి కబుర్లు చెప్పడం, పురాణ కాలక్షేపాలు నిర్వహించడం, భజనలు చేయించడం లాంటివి అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయట. అప్పుడప్పుడు డాక్టర్లు కూడా వచ్చి చిన్న చిన్న పరీక్షలు, చికిత్సలు ఉచితంగా చేసిపోతుంటారట. వాళ్ళతో మాట్లాడిన అరగంటలో నాకు ఆశ్చర్యం కొలిపిన సంగతేమిటంటే, అక్కడున్న వాళ్ళందరికీ కొడుకులో కూతుర్లో ఉన్నారని, కేవలం వదిలించుకోవడానికి మాత్రమే వాళ్ళనిక్కడ వదిలిపెట్టి వెళ్లారని గుండెలో కలుక్కుమని గుచ్చుకుందామాట. వాళ్ల ముఖాల్లో ఎన్నాళ్ళగానో గూడు కట్టుకున్న దైన్యాన్ని చూడగానే మనస్సు కలిచివేసింది. జీవితపు చరమాంకంలో ఉన్న వాళ్ళని ఎవరికీ చెందని వాళ్ళుగా అక్కడ వదిలిపెట్టి వెళ్లడం నిజంగా ఎంత దారుణం! ఏ మనిషికైనా కాస్తంత ఆసరా, తోడు కావలసింది ఆ వయసులోనే కదా. అయినా అంత నిర్దాక్షిణ్యంగా వాళ్ళనిక్కడ వదిలేసి వెళ్లారంటే వాళ్ళ రాక్షస మనస్తత్వాన్ని ఏ నాగరిక కోణంలో అర్థం చేసుకోవాలో తోచలేదు. ఒక కొత్త వ్యక్తి తమ కోసం రాగానే
వాళ్ళ ముఖాల్లో కనిపించిన వెలుగు వెలుగులా తోచలేదు. పేలవమైన ఆ వెలుగు అంతకుముందు వాళ్ళ మనసుల్లో తిష్టవేసుకున్న చీకటినే ప్రస్ఫుటంగా చూపిస్తోంది. ఆత్మీయత కోసం, అనుబంధాల కోసం వాళ్ళు ఎంతగా మొహం వాచిపోయి ఉన్నారో దయనీయంగా తెలియజేస్తోంది. పళ్ళు పుస్తకాలు పంచడం అయిపోయాక అక్కడున్న వాళ్ళందరితోనూ ఆత్మీయంగా మాట్లాడి బయటకు వచ్చేస్తుంటే మనసు భారంగా మారిపోయింది. 9 నెలలు కడుపులో దాచుకొని ఒకరు, 9 ఏళ్లు భుజాల మీద ఎత్తుకొని ఒకరు మన భారాన్ని సంతోషంగా భరించిన వాళ్లే కొడిగట్టిన దీపం లాంటి జీవన సంధ్యా సమయంలో మనకి భారంగా మారిపోతున్నారన్న చేదు నిజాన్ని ఎలా జీర్ణించుకోగలుగుతున్నాం? గాఢాంధకారంలో చిరుదివ్వెలా చిన్న ఆశాకిరణం ఏమిటంటే తమ తప్పుని తెలుసుకొని ఓల్డేజ్ హోంలోంచి తమ వాళ్ళని తిరిగి తీసుకెళ్లే కొడుకులు ఇంకా ఉన్నారన్న సంగతి ఇప్పుడే తెలియడం. గేటు దగ్గర నిల్చొని కొడుకు కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలే అందుకు నిదర్శనం. బయటకు వచ్చేస్తూ మేనేజర్కి ఆ విషయంలో చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలనిపించింది. మీ ఓల్డేజ్ హోమ్ నిర్వహణ చాలా బాగుందండి. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోంలో చేర్చడమే తరచుగా చూస్తాం, కానీ తిరిగి ఇక్కడి నుంచి తీసుకెళ్లడం చాలా అరుదు. అలాంటిది మీ హోంలో చోటు చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం అన్నాను మెచ్చుకోలుగా. మేనేజర్ అయోమయంగా చూశారు. ఏమిటి మేడం మీరు మాట్లాడేది? మా హోం నుంచి ఎవరిని తీసుకెళ్తున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు? అలాంటిదేం లేదే అన్నాడు. నేను విస్తుపోయి చూశానా మాటకి. ఇందాక లోపలికి వస్తుంటే గేటు దగ్గర అంటూ చెప్పబోయాను. ఓహో అదో విషాదకరమైన సంగతి మేడం అన్నాడు మేనేజర్ దీర్ఘంగా నిట్టూరుస్తూ. నేను ఆసక్తిగా వింటూ ఉండిపోయాను. ఇప్పుడామెనెవరూ వచ్చి తీసుకెళ్లడం లేదు మేడం. అయినా ఆమె అక్కడే నిలబడి రాని తన కొడుకు కోసం అలా ఎదురుచూస్తూనే ఉంటుంది. అది రోజూ జరిగే తంతే. 4 ఏళ్ల క్రితం కొడుకు ఆమెనిక్కడ చేర్చి ఆమెతో మాత్రం మరి కాసేపట్లో వచ్చి తీసుకెళ్తాను, ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడట. చదువురాని ఆమెకి ఇది వృద్ధాశ్రమం అని తెలీదు పాపం. కొడుకు మరిక రాడు అన్న శరాగతం లాంటి వార్త విన్నాక ఆమె విపరీతమైన షాక్కి గురైంది. ఏ తల్లైనా తన బిడ్డల్ని అమితంగా ప్రేమిస్తుంది. అలాగే ఆ బిడ్డలు తనని ప్రేమిస్తారని నమ్ముతుంది. కొడుకు తననలా దిక్కులేని దానిలా వదిలి వెళ్లాడన్న సంగతిని ఆమె మనస్సు అంగీకరించలేకపోయింది. అందుకే ప్రతిరోజు తన కొడుకొస్తాడు, తనని తీసుకెళ్తాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతోంది. సూట్ కేస్ సర్దుకొని గేటు దగ్గరే నిలబడుతుంది. ఎవరేం చెప్పినా వినదు. భోజన సమయంలో మేం బలవంతం చేస్తే వచ్చి భోంచేసి మళ్ళీ గేట్ దగ్గరికి సూట్ కేసుతో పోయి నిలబడుతుంది. కనిపించిన వాళ్ళందరికీ తన కొడుకు ఈరోజే వచ్చి తనని తీసుకుపోతున్నాడని చెప్పి ప్రతిరోజూ మురిసిపోతుంది. రాత్రి వరకు అలాగే ఎదురుచూస్తూ నిలబడుతుంది. అప్పుడు మేం వెళ్ళి ఒక అబద్ధం చెబుతాం. ఈరోజు రైలు క్యాన్సిల్ అయిందట, రేపు వస్తానని మీ అబ్బాయి ఫోన్ చేశాడు అని చెప్పగానే ఆమె ముఖం చిన్నబుచ్చుకొని లోపలికొచ్చి పడుకుంటుంది. మరునాడు తిరిగి మామూలే. అలా 4 ఏళ్లుగా జరుగుతోంది అని చెప్పాడు బాధగా. అది వినగానే నా గుండె కలిచివేసినట్టయింది. ఎంత సంతోషం, ఎంత మురిపం, ఎంత ఆశాభావం! అవన్నీ షాక్ వల్ల కలిగిన అసత్యాలేనా? గాఢాంధకారంలో లీలగా కనిపించిన ఓ చిన్న చిరుకాంతి కూడా భ్రమాజనితమైపోవాలా? ఆమె ఎవరో నాకు తెలీదు. ఆమెకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా మనసు అంతులేని ఆవేదనకు గురైంది. అలాంటిది కన్న కొడుకు ఆమెని వదిలి ఎలా వెళ్ళిపోయాడో అర్థం కావడం లేదు. ఎవరినైనా చేర్చుకునే ముందు జాయిన్ చేసిన వాళ్ళ వివరాలు తీసుకుంటారేమో కదా అని అడిగాను. తీసుకుంటాం మేడం, కానీ అతను కావాలని తప్పడ్రస్ ఇచ్చాడు. అతనెక్కడుంటాడో తెలీదు, ఏం చేస్తుంటాడో తెలీదు. మొబైల్కి ఫోన్ చేస్తే 2-3 సార్లు ఎత్తి మాట్లాడాడు. ఆమె షాక్కి గురైందన్న సంగతి తెలియజేసినా అతని మనసు కరగలేదు. ఆమెని తీసుకువెళ్లలేనని కరాఖండిగా చెప్పేశాడు. ఆ తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తడమే మానేశాడు. మా ఫోన్ని గుర్తుపడుతున్నాడని మేము వేరే ఫోన్ల నుండి చేస్తే మేమెవరమో తెలుసుకోగానే ఫోన్ పెట్టేయడం మొదలుపెట్టాడు. ఇక విసుగెత్తి మేమే ఫోన్ చేయడం మానేశాం అన్నాడు. మీరేమీ అనుకోకపోతే అతని నెంబర్ నాకిస్తారా అని అడిగాను. మేనేజర్ చిన్న కాగితం మీద అతని ఫోన్ నెంబర్ రాసిచ్చాడు.
వెళ్ళడానికి కారెక్కబోతూ అప్రయత్నంగా ఆ వృద్ధురాలి వైపు చూశాను. వీడ్కోలుగా చేయి ఊపుతూ కనిపించింది. అదే ఆశాభావం ఆమె కళ్ళల్లో, అదే చిరునవ్వు పెదాలపైన. కొడుకు వచ్చి తీరతాడన్న అచంచలమైన విశ్వాసం. అది నిజం కాదని ఆమెని నమ్మించే శక్తి బహుశా ఈ సృష్టిలోనే లేదేమో. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఏమిటి లోకం, ఎందుకింత నిర్దయ ఈ మనుషుల్లో అనుకుంటుండగా కారు ముందుకు కదిలిపోయింది. ఆ రోజంతా మూడీగానే గడిపాను. పుట్టినరోజన్న సంగతి కూడా మర్చిపోయేంతగా మనసు చెదిరిపోయింది. మాటి మాటికి ఆ వృద్ధురాలి ఆశాపూరితమైన కళ్ళే గుర్తొస్తున్నాయి. మా అబ్బాయి వస్తాడు, ఇప్పుడే నన్ను తీసుకుపోతాడు అని సంతోషంతో చెప్పిన ఆమె మాటలే ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. భగవంతుడా, ఎందుకయ్యా తల్లి మనసులో కొడుకుల మీద అంత మమకారాన్ని దట్టించి వదులుతావు? కొడుకిక రాడేమో అన్న చిన్న అనుమానం ఆమె మనసులోకి 4 ఏళ్లలో ఒక్కరోజైనా రాలేదేం? ఆమె ఆశ ఎప్పటికైనా నెరవేరితే ఎంత బావున్నో అనుకోకుండా ఉండలేకపోయాను. వృద్ధాశ్రమాలున్నది అనాథలైన వృద్ధుల్ని ఆదుకోవడానికి మాత్రమే అని, తాము హాయిగా ఉండడం కోసం వాళ్ళని వదిలించుకోవడానికి ఏర్పాటు చేసిన నరక కూపాలు కాదని ఈ స్వార్థపరులు ఎప్పుడు గ్రహిస్తారో. వృద్ధాశ్రమంలో పళ్ళు పుస్తకాలు పంచడంతో నా బాధ్యత పూర్తయిపోయినట్టు అనుకోలేదు నేను. ఇప్పుడు నా మీద ఒక సరికొత్త బాధ్యత పడినట్టు అనిపించింది. ఆమె కొడుకు మొబైల్ నెంబర్ నా దగ్గరుంది కాబట్టి అతనితో ఒకసారి మాట్లాడాలనిపించింది. నేనెవరో తెలియదు కాబట్టి అతను తప్పకుండా మాట్లాడతాడు. అసలు విషయం చెప్పకుండా పరిచయం పెంచుకుంటాను. ఫోన్ ఫ్రెండ్షిప్ చేస్తాను. తీయగా మాట్లాడతాను. క్రమంగా అతన్ని ముగ్గులోకి దించుతాను. ఆ పైన ఒకసారి అతన్ని కలుసుకుని ఏర్పాటు చేస్తాను. ఒక ఆడపిల్ల తలుచుకుంటే అది పెద్ద కష్టమైన పనేం కాదు. అతను దొరికే సమయానికి 4 పెద్ద మనుషుల్ని అక్కడ ఏర్పాటు చేసి అతనికి బుద్ధొచ్చేట్టు గడ్డి పెట్టిస్తాను. ముందు ముందెవరు తమ తల్లిదండ్రుల్ని బదిలించుకోవాలన్న ఆలోచన చేయకుండా అతనికి సరైన గుణపాఠం నేర్పుతాను. ఫలితం ఏమైనా కాని అసలు ప్రయత్నమంటూ చేయాలిగా. అందుకే ఈ క్షణమే ఫోన్ చేయాలని నిశ్చయించుకున్నాను. అలా అనుకోగానే మనసు కొద్దిగా కుదుటపడినట్టయింది. మొబైల్ తీసి చీటీలో వ్రాసుకున్న నెంబర్కి డయల్ చేశాను. రింగ్ అవుతోంది. ఊపిరి బిగబట్టి అతని స్వరం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. కాసేపటికి రింగ్ ఆగిపోయి కాల్ని యాక్సెప్ట్ చేసిన శబ్దం వినిపించింది. హాయ్ మయూరి, హవర్ యూ అని వినిపించి ఉలిక్కిపడ్డాను. అవతలి వైపు నుంచి నా పేరు వినిపించిందేమిటి అని ఆశ్చర్యపోవడం నా వంతైంది. సరిగ్గా గుర్తు రావడం లేదు కానీ పరిచయమున్న కంఠంలానే ఉందది. వెళ్ళిపోయిన సంవత్సరానికి ఇప్పుడు గుర్తొచ్చానా? యు ఆర్ బ్యాడ్ గర్ల్ అంటూ వినిపిస్తోంది అవతలి కంఠం. అంతులోని విస్మయం నాలో. క్రమంగా గుర్తొచ్చిన మరుక్షణం శిలాప్రతిమలా నిలబడిపోయాను. అవతలి వైపు నుంచి ఆ కంఠస్వరం ఇంకా మాట్లాడుతూనే ఉంది. అది ఎవరిదో కాదు, ఇదివరకు తనకి నీటి మీద రాతల్లాంటి ఎన్నెన్నో మంచి సూక్తుల్ని చెప్పి ఇన్స్పిరేషన్ కలిగించిన మహానుభావుడు ముంబై అంకుల్ది. ఇంతటితో జయశ్రీ వినిపించిన పసుపులేటి తాతారావు గారి కథ నీటి మీద రాతలు సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.